హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం నెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదలకూరు రోడ్లోని నెల్లూరు నగర వనం పార్క్ వద్ద అయితే ఉన్నాం. ఇటీవలే పొదలకూరు రోడ్లో నూతనంగా ఈ పార్క్ని అయితే నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఈ పార్క్ లోపలికి ఎంట్రీ ఫీజు ఎంత, లోపల ఏమున్నాయి ఏంటి అనే విశేషాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగానే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దేనికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ పార్క్లోకి ఎంట్రీ టికెట్ ఎంతంటే పిల్లలకైతే 10 రూపాయలు, పెద్దలకైతే 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఈ పార్కు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్లోనే ఉంటుందైతే మనకి తెలుస్తుంది. అయితే ఇక పార్కులోకి అయితే మేము ఎంట్రీ అయిపోయాం. ఒకసారి పార్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఈ పార్కులో మనం ప్రధానంగా చూసుకుంటే పిల్లలు ఆడుకునేందుకైతే చాలా చక్కగా అన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పార్కులో పిల్లలైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మన పిల్లలు కూడా ఇక్కడైతే సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ పార్కు చాలా చాలా అంటే చాలా అయితే బాగుంది. ఉందేగా ఇక ఈ పార్కులో పచ్చదనం, పూల చెట్లు కూడా బాగానే అయితే అలంకరించారు. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఇలాంటి పులి బొమ్మలు, నెమలి లాంటి రకరకాల బొమ్మలను కూడా అక్కడైతే ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళామంటే ఈ పార్కు మొత్తం కనిపించేలా ఒక వ్యూ పాయింట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ వ్యూ పాయింట్ లోపలికి వెళ్ళి చూస్తే మనం ఈ చుట్టుపక్కల ఉన్న అడవి, పార్కు మొత్తం అయితే మనకైతే కనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ ద్వారా మనం చూసినట్లయితే. అలాగే ఇక్కడ రకరకాల జంతువుల బొమ్మలను అయితే వేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ పార్కులో ఎక్కడ ఎలా ఒక జంతువు కూడా మనకైతే కనిపించలేదు. ఇది మొత్తం మీరు చూస్తున్నది ఈ పార్క్ చుట్టూ ఉండే అడవి.
ఇక ఇదంతా అడవి కావడంతో అడవిలో ఉన్న పండ్ల చెట్లకు మా పిల్లలైతే అక్కడ ఉన్న పళ్ళు కోసుకొని తింటూ బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఇక అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఒక వాటర్ పూల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ వాటర్ పూల్ పక్కన ఈ షో చెట్లు అయితే ఎంతో అందంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ పార్కు యొక్క నిర్మాణ పనులు అయితే పూర్తయినట్లయితే మనకి తెలుస్తుంది. ఇంకా చాలా పనులు పూర్తి కావాల్సింది ఈ పార్కు ఇంకా పూర్తి హంగులు కావాలంటే. మరి ఇది ఇవాల్టి వీడియో. ఓకే, టాటా, బాయ్ బాయ్.